శ్రీకృష్ణునికి మరో రూపమే ఈ హరిదాసుడు. సంక్రాంతికి ముందు ధనుర్మాసంలో మాత్రమే వీళ్ళు కనబడతారు. మళ్ళీ సంవత్సరం దాకా రారు. శ్రీ మహావిష్ణువుకు ప్రతినిధులు ఈ హరిదాసులు. హరిదాసుల అక్షయ పాత్రలో బియ్యం పోస్తే మనకి తెలిసి తెలియక చేసిన ఎన్నో పాపాలు తొలగిపోతాయి. హరిదాసు అనగా పరమాత్మతో సమానం. మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవించేవారు ఈ హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తుదానాలను స్వీకరిస్తారు. హరిదాసులు తమ తలపై ధరించే పంచలోహ పాత్రను సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరు. అక్షయ పాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలను కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసేవారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. ఎవరి ఇంటి ముందు ఆగడు. శ్రీమద్రమణ గోవిందో హరి అంటూ ఇంటి ముందు ముగ్గు చుట్టూ ఒకసారి తిరుగుతాడు. గుమ్మంలో ఎవరూ లేకపోతే మరో ఇంటికి వెళ్తాడు. అందుకే గ్రామాలలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మాలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. హరిదాసులు సామాజిక సంరక్షకులని చిన్నజీయర్ స్వామివారు అన్నారు. శ్రీ రామానుజాచార్యులు చూపిన బాటలో వీరంతా పయనిస్తున్నారని పేర్కొన్నారు. హరిదాసు వేషధారణలో కాలికి గజ్జలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి మెడలో ఒక పూలహారం ధరించి చక్కగా తిలకం దిద్దుతారు. ఒక చేతిలో చిడతలు మరో చేత్తో తుంబురా మీటుతూ వీధుల్లో గానం చేస్తుంటారు. హరిదాసులు వస్తే ఎన్ని పనులు ఉన్నా ఇంటి ముందుకు వచ్చి అక్షయ పాత్రలో బియ్యం పోయండి. మన ఆచారాలను మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి.